సివిల్ సర్వెంట్స్ చేయాల్సింది చాలా ఉందమ్మా. వాళ్ళు చేయొచ్చు. వాళ్ళు ఇప్పుడు మా మంత్రి గారు నన్ను పని చేయనివ్వడం లేదు, లేకపోతే ముఖ్యమంత్రి గారు నన్ను చేయొద్దన్నాడు అని చెప్పడం అనేది అది పొరపాటు. చాలా స్పేస్ ఉంటుంది. కరెక్ట్. కరెక్ట్. ఎనీ వర్స్ట్ సర్కమ్‌స్టాన్సెస్‌లో కూడా సివిల్ సర్వెంట్స్ ఆయన కలెక్టర్ గావచ్చు, ఆయన సెక్రటరీ గావచ్చు, కమిషనర్ గావచ్చు, ఆయన పరిధిలో చేయగలిగిన అవకాశం, ప్రజల మంచి కోసం చేయగలిగిన అవకాశం చాలా ఉంటుంది. కరెక్ట్. నేను విన్నదేమిటంటే అసలు కొంతమంది ఆఫీసర్లు ప్రజల్ని కలవరు. ప్రజలతో ప్రజలతో సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళు చాలా పెద్ద మనుషులు. మేము మేము వి బ్రోక్ ది ఐవరీ టవర్. వి బ్రోక్ ది ఐవరీ టవర్. వి వెంట్ బియాండ్ అవర్ ఆఫీసెస్. వి మిక్స్డ్ విత్ పీపుల్ టు మేక్ ఎ డిఫరెన్స్. సో ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ అండ్ దెర్ ఈస్ ఎ వెరీ బిగ్ ఆపర్చునిటీ. బట్ అధికారులు మాత్రమే మార్చగలరా అంటే, అధికారులు ఒకటి సక్రమంగా ప్రజలకు అవసరాలని తీర్చే కార్యక్రమాలను అమలు చేయడం. 2 ఎవరైతే రాజకీయ నాయకులు లేకపోతే అధికారులు పెద్ద లెవెల్లో ఉన్నారో చీఫ్ సెక్రటరీలు వాళ్ళకి చెప్పడం ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అని. అది ఆ ధైర్యం వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది? వాళ్ళు ప్రజల సమస్యల్ని అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళ పనిని వాళ్ళు నిర్వహించినప్పుడు తప్పకుండా చేయొచ్చు. కానీ ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ ఆఫీసర్స్. ఆఫీసర్స్ themselves, they can do a lot. They can do certainly a lot. But beyond that, మన సమస్యలు but what they can do, and this requires a much bigger effort. బంగారం చూస్తే అసలు 10 ఏళ్లలో మనం డ్రాస్టిక్గా భయంకరంగా పెరుగుతూ వస్తుంది. స్టాక్ మార్కెట్ చూసుకున్నా కూడా రెండింటిని ఇది ఒక గ్యాంబ్లింగ్, ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు అని చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు. మీ వరకు బంగారం ఇలా పెరగడం కానీ, స్టాక్ మార్కెట్ ఇలా పడిపోవడం కానీ, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు మీరు దాన్ని సపోర్ట్ చేస్తారు అంటే సార్? అంటే మీ ఉద్దేశం, మీరు ఎప్పుడన్నా ఇవి బంగారంలో ఇన్వెస్ట్ చేయండి, లేదంటే స్టాక్ మార్కెట్లో చేయండి, మీ జీవితం ఎదిగిపోతుంది? నేను ఎవరికి ఎప్పుడు ఏమీ చెప్పలేదు. నేను కూడా ఇన్వెస్ట్ చేయలేదు. హౌ డు యూ లుక్ ఇన్ ఇట్ సార్ ఎగ్జాక్ట్లీ? అంటే ఇట్స్ గ్యాంబ్లింగ్ లా మీరు అనుకుంటారా, లేకపోతే అది అసలు మనిషి ఎదగడానికి బంగారం స్టాక్ మార్కెట్తో పనే లేదు అంటారా? అంటే ఈ స్పెక్యులేటివ్ బిజినెస్ అయిపోవడం వలన ఈ విధంగా గ్యాంబ్లింగ్ అయిపోయింది. అదర్వైజ్ స్టాక్ మార్కెట్ ఈజ్ సపోజ్ టు రిఫ్లెక్ట్ ది ఎకానమీ, ట్రూ ఎకానమీ, బికాస్ ఇట్స్ అ మార్కెట్. ఎవ్రీబడి ఈజ్ పార్టిసిపేటింగ్. It is not controlled only by government. There are private participants. So in a way, ideal situation lo, the market or stock exchange is supposed to provide that transparency to the investors. అది జరగనప్పుడు అంటే ఇప్పుడు your economy is only $4 trillion. Your stock market valuation is $10 trillion. And obviously there is some disconnect between the two. Correct. So this is only if there are people who want to gamble, you can't prevent them. But are they gambling based on information, or are they gambling because they like to gamble is another issue. సో మీరు మెగా ఇంజనీరింగ్ లో కూడా కొంతకాలం చేశారండి. అంటే అలా అంటే అది ప్యూర్లీ పర్సనల్ ఇంట్రెస్ట్తో చేస్తున్నారా, లేకపోతే ఎలా? అవునండి. అంటే నేను వారు అడిగింది అడ్వైజర్గా, యాజ్ అన్ అడ్వైజర్ ఇన్ డెవలపింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, చైనీస్ టెక్నాలజీ, బస్సెస్, కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్, తరువాత ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, అక్విజిషన్స్, పబ్లిక్ సెక్టర్ డిస్ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ప్రిపరేటరీ, ప్రీ ఐపీఓ ప్రాసెస్, ఇవన్నీ కూడా కార్పొరేట్ వ్యవస్థ మీద నాకు కొంత అవగాహన ఉంది, మంచి అవగాహన ఉంది. మీ దగ్గర ఇమ్మెన్స్ ఆఫ్ నాలెడ్జ్ సార్. అదే and with experience, that's what I ran REC for nearly 3 years. It's a large listed enterprise, so I have good connectivity in the markets, in the international market, in the local market, both on the debt and the equities.